ఆ నిత్య జీవము మేము చూసి దాని గురించి సాక్ష్యమిచ్చి అది మీకు తెలియజేస్తున్నాము. మన సాహసమైన మాతో కూడా మీకును సాహసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సాహసమైన తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపట అవుటకై సంగతులు మీకు రాయిస్తున్నాము. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా రాజం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడగా మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిపకూడదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినడగా మనం అన్ని రాజం కలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయను. మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికు వారిన చేయువారు అబద్ధు మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండా సంగతులు మీకు రాయిచున్నాను. ఎవరైనా పాపం చేసిన ఎడల యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములన్నిటికీ శాంతికరంగా ఉన్నాడు. మన పాపములన్నిటికే కాదు, సర్వలోకం పాపములకి శాంతికరమే ఉన్నాడు.